ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మొదటి వచనంలో, మరియు యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవేయగా. దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలునకు అనేక దేశములు ప్రజలు శత్రువులుగా ఉన్నారు. అయితే వారిలో ప్రాముఖ్యమైనటువంటి శత్రువులు, పదే పదే హింసించి ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో మిద్యానీయులు కూడా ఒకరు. మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయంలో వీరు చేస్తున్న పని ఏంటంటే, ఇజ్రాయిల్ విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు, ఇంకా తూర్పు నుండి కొంతమంది జనాంగాన్ని తీసుకొని మిడతల దండంత విస్తారంగా వీరి మీదకి రావటం, వారి ఎదుట వారు యుద్ధ సన్నద్ధులై దిగటం, వారి యొక్క పంట పొలములు ఏవైతే ఇక పంటకు సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటినీ తీసుకోవటం, వారి పశువులను దొంగిలించటం, అంటే జీవనోపాధికి సంబంధించిన ఏ వనరులు లేకుండా చేసి ఒక కఠినమైన కరువు కలుగజేసి ఇజ్రాయేలీలు హీన దశకు వచ్చినట్లుగా చేసేవారు. ఇది చేతగాక తట్టుకోలేక ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టేవారు. అంత మాత్రమే కాకుండా యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద రగులుకొని తెగులు కలిగి అనేకులు మరణించేదానికి వీరు మరొక రకంగా కారణమవుతున్నారు. 25వ అధ్యాయంలో మీరు గమనిస్తే, ఫీనెహాసు ఒక వ్యక్తిని, ఒక స్త్రీని చంపాడు కదా. అక్కడ రాయబడింది ఏంటంటే 15వ వచనంలో, చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ, ఆమె షూరు కుమార్తె, అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తమ పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండిను. దేవుడు అక్కడ మాట్లాడుతుంటాడు, ఈ మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారంటే మిమ్మల్ని బాధ పెట్టేవారుగా, మిమ్మల్ని హతం చేసేవారుగా ఉన్నారు. పేరు సంతతిలోనూ పేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొబ్జీ సంగతిలోనూ మిమ్మను మోసపుచ్చిరి. మిద్యానీయులు అనే మాటకే అర్థం చెడ్డవారు, వికెడ్ పీపుల్, లేదా మృంగేసేవారు అని అర్థం, దోచుకొని మృంగేసేవారు అని అర్థం. అయితే ఈ మాటలో ఒక 2 కోణాలు నేను మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యేసు రక్తం చేత కడగబడినటువంటి విశ్వాసులుగా సాగుతున్న మనకు ఏ విధంగా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో కూడా అనేకులు మనకు శత్రువులుగా ఉన్నారు, నష్టం చేస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. పౌలు రోమీలతో మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట రాశారు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్తలో ప్రభు కూడా అంటారు 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ నూతన నిబంధన సంఘానికి ప్రభు నేర్పిస్తున్న అంశం ఏంటంటే, పోరాడాలి కానీ ఆయుధాలను మారుస్తున్నాడు ఆయన. ఎవరైనా మీకు హాని చేశారు, లేదా మీ గురించి చెడ్డ సమాచారం చెప్పి మీ సాక్ష్యాన్ని పాడు చేశారు, మీ పరిచర్య పట్ల ద్వేషం కలిగి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, మీకు ఆ విషయం వినపడింది, తిరిగి మీరు వారి మీద పడకండి, తిరిగి వ్యతిరేకంగా దూషించకండి, ప్రభు చెప్పిన మాటకు లోబడండి. తిరిగి వారిని మాట్లాడకపోవడం అనేది చేతగానితనమని అందరూ కూడా మనల్ని పురిగొల్పుతారు. మోసపోకుండా మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ప్రతీకారం తీర్చడమైనా పగ తీర్చడమైనా అది నా పని అంటున్నాడు. ఒకవేళ ఈ వర్తమానం వింటున్నటువంటి మీలో అంటే ఈ విధంగా పగ తీర్చుకునేటువంటి వారిలో, ఊరికే పదే పదే మనుషుల మీద పడి మాట్లాడే గుంపులో ఉన్నవారు ఒకవేళ వర్తమానం వింటున్నారేమో, జాగ్రత్త. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవం గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమని. అయితే ఈ మొదటి కోణంలో శత్రువు ఎవడైనా ఎలా హింసిస్తున్నా మనము వాక్యానుసారంగా మౌనంగా ఉంటూ ప్రార్థన చేస్తూ
అవసరమైతే వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థించి వారిని క్షమించేసి మనసులో దేవునికి అప్పచెప్తాం. అయితే రెండవ కోణం మరీ ప్రాముఖ్యమైంది. ఏంటంటే మిథ్యానీయులు అనే మాటకు మృంగివేయువారు అని నేను చెప్పాను కదా. ఈ కోణంలో కాస్త మనము వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అక్కడ ఇజ్రాయేళ్ల పంటను, వారి యొక్క పశువులను శత్రువు మృంగివేస్తున్నాడు. ఈ మిథ్యానీయులు అనేవాడు మృంగివేసేవాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క బిడలుగా ఆత్మీయంగా ప్రగతిని సంపాదించకుండా దేని చేత వేయబడుతున్నామో, ఏది నిన్ను మృంగివేస్తుందో, ఇదివరకు చూసినటువంటి మొదటి కోణంలో శత్రువు పక్కవాడు, పొరుగువాడు లేదా అపవాది. ఇప్పుడు శత్రువు నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నదే. గలతీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలర్తుగున్న ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో పాలు పొందకుండా వీరు శరీర కార్యముల ద్వారా మింగివేయబడుతున్నారు. మనుషుల యొక్క అలవాట్లు, ఆచార సాంప్రదాయాలే వారిని మింగేస్తుంది. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 29 నుంచి 32 వరకు గమనిస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. యెషయా 28వ అధ్యాయం 7వ వచనంలో ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది అని రాయబడింది. ఎంతమంది మన ప్రియ సహోదరులు, యవనస్తులు మన కళ్ళ ఎదుటే తాగుడుకు బానిసలైపోయి ఆ ద్రాక్షరసము పాము వలె కాటేస్తుందని, ఇదిగో యెషయా అంటున్నట్టుగా అది వారిని మృంగివేస్తుంది కదా. కేవలం త్రాగుబోతనమే కాదు, తిండిపోతనం కూడా దేవునికి అయిష్టమైందే. ఎందుకంటే ఇదే అధ్యాయంలో, సామెతల్లో 23వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఏముంది? త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారట. అంటే నీ కష్టార్జితాన్ని, నీ ధనాన్ని, నీ ఐశ్వర్యాన్ని ఎవరు మృంగేశారు? ఎందుకు నువ్వు దరిద్రుడిగా మిగిలిపోయావు? నువ్వు తిండిపోతివైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోమని లేఖనం హెచ్చరిక చేస్తుంది కదా. మితిమీరినటువంటి ఆహారం తిని ఆ ఆహారం ద్వారానే మింగివేయబడిన మనుషులు ఎంతమంది ఉన్నారు? అది విపరీతమైనటువంటి రోగములకు దారి తీసి కంట్రోల్ చేయలేక చచ్చిపోయిన వారు కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నారు. మరి ప్రాముఖ్యమైనటువంటి చెడ్డ విషయం ఏంటంటే ఇమ్మోరాలిటీ, వ్యభిచారులతో సాంగత్యం చేయటం. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాలు చూడగలిగితే, జార స్త్రీయుండు ఛాయకు పోకని మార్గము దానికి దూరంగా చేసుకొనము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళినడలా పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలము ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. 10వ వచనంలో, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించేదను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులు నేను చెవియొగ్గలేదు. ఇలా బాధపడి ప్రయోజనం ఏముంది? మనకు ఎదురుగా ఉండి మన వెలపట ఉన్న శత్రువు మిథ్యానీయుడు ఎవడో, ఇదిగో ప్రార్థించి దేవునికి అప్పగించేయచ్చు మనం, ఆయన లేఖనంలో చెప్పినట్టుగా. అయితే మన జీవితంలో, మన శరీరంలో ఉన్న మిథ్యానీయుడు ఉన్నాడే, వీడు మన ఆత్మీయతను మృంగివేస్తున్నాడు, ఐశ్వర్యాన్ని మృంగివేస్తున్నాడు, పరిశుద్ధతను మృంగివేస్తున్నాడు, శరీరాన్ని మృంగివేస్తున్నాడు. సామెతలు 7వ అధ్యాయంలో కూడా అంటాడు, ఆ జారశ్రీ మార్గం తోడు వెళ్ళవద్దు నువ్వు, అది గాయపరిచి పడద్రోసిన వాళ్ళు ఇదివరకే అనేకులు, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము అని రాస్తున్నాడు. ఇంకా నేను అనేకమైన ఉదాహరణలు చెప్ప ఉద్దేశం కలిగలేను. మనకు అంశం అర్థమై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఏది మనకు శత్రువుగా ఉంది, ఏది మనల్ని మృంగివేస్తుంది. ఇప్పుడు యోచించి పసిగట్టి దానితో పోరాడి దాన్ని నాశనం చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కదా, వ్యతిరేక నియమాన్ని కలిగి ఉన్నాయి కనుక ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపితే నువ్వు బ్రతుకుతామని ఏ విధంగా పౌలు హెచ్చరిక చేశాడు. నిన్ను, నీ పరిశుద్ధతను, నీ ఆరోగ్యాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ కష్టార్జితాన్ని మింగివేసే ప్రతి మిథ్యానీయుని స్వభావం నీలో గుర్తించి పోరాడి విజయం పొందుదువుగాక. భౌతికంగా నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రువులందరి మీద యెహోవాయే పగ తీర్చుకొనుగాక. ఏదేమైనా నీ జీవితంలో భౌతికమైన, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటములు, యుద్ధములు అన్నీ మార్పించి దేవుడు నలుదిశలా నీకు నెమ్మది దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.